ఒకరు పానము చేసినను భోజనము చేసినను ఆయనకు మహిమకరంగా ఉండాలి. అది వాక్యం చెబుతుంది. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవుడు ఏమంటాడు చూడండి, మత్తయి 19:6 వారికి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యాన్ని బట్టి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మరొక తరుణాన్ని మాకిచ్చి సజీవంగా ఇలా నీ సన్నిధిలో మేమందరము కలుసుకొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నాయన, నీ మాటలు మాట్లాడుతున్న నాకు నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా కేవలం ఈ నోటి బోరగా కొన్ని మాటలు వినిపించడానికి ఈ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నాకు మీ పిల్లలకు కేవలం మాకున్న యావచ్చిత్తను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినిమితో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. కూర్చుందాం పిల్లరా. ఈరోజు వైవాహిక జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే చక్కటి మాటను చదువుకున్నాం. ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ప్రపంచంలో ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలి అని అర్థం. ఘనమైనదే అని అనలేదు. ఘనమైనదిగా ఉంటే, సాగుతూ ఉంటే, మన అంతం వరకు కూడా అది ఘనమైనదై ఉంటే, ఇవాళ ఘనమైందే రేపు ఏంటో మనకు తెలియదు ప్రియులరా. అందుకే ఆ మాట అన్నాడు, వివాహము అన్ని విషయములలోనూ. ఈ వివాహం అట ఆయన అంటున్నాడు, బైబిల్ చెప్తుంది అన్ని విషయాల్లో. అంటే ప్రపంచంలో వింతలు కానీ విడ్డూరాలు కానీ ఇంకేమన్నా ఉన్నాయంటే అవన్నీ కాదట. వివాహం మాత్రమే ఘనమైనదట. ఘనమైనదిగా ఉండాలి అంటున్నాడు. ఘనమైనది అని ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. ఘనమైనదిగా ఉండాలి. వివాహం అనగా జతపరుచుట, ఏక శరీరంగా మారుట, జతపరుచుట. ప్రియులారా, వివాహం అనగా జతపరుచుట. మత్తయి సువార్త 19 ఇందాక చదువుకున్నదే, 19:6 వారికి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. వారి ఇద్దరు కాక ఎలా ఉన్నారటండి? ఏక శరీరముగా ఉన్నారు. జతపరుచుట. వివాహం అంటే అది. తాళిబొట్టు కట్టించావా, లేకపోతే కాళ్ళు దొక్కావా, లేకపోతే ఇంకోటి ఏదో చేసావా, ఇవన్నీ వివాహం కాదండి. వాళ్ళు ఏక శరీరం అగుటయే వివాహము. బైబిల్ చెప్తుంది వాళ్ళిద్దరూ కలిసిపోయి ఏక శరీరం అగుటయే వివాహము అని చెప్తుందండి. రెండో మాట చూడండి, వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఏమండి, 1వ శతాబ్దంలో యేసు ప్రభు వారు వచ్చే వరకు దేవుడు మనిషిని జతపరుస్తాడనే విషయం ఎవరికి తెలియదండి. ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుడు జతపరిచిన వారిని, అంటే ప్రతి పెళ్లి కూడా ఆయన చేస్తున్నాడు. ఏదేనులో ఆదాము గారి పెళ్ళే మనం చేశారనుకున్నాం, కానీ ప్రతి వివాహ విషయంలో ఆయనే మధ్యవర్తిగా ఉంటాడంటండి. ఆయనే మధ్యగా ఉంటాడు. లోకంలో ఉన్న వారికి బైబిల్ తెలియదు, కానీ బైబిల్ తెలిసిన మనం కూడా వివాహానికి సంబంధించిన విషయంలో ఎంత నాలెడ్జ్ ఉందో మనకి. బైబిల్ నాలెడ్జ్ అనేది మనం ఆలోచించగలిగితే ఏమీ లేకుండా పోయిందండి. అందుకే మన వివాహాలు ఫెయిల్యూర్లో ఉన్నాయి ప్రియులారా. గమనిద్దాం. ఆయన నీకు కన్యాదానం చేశాడని నీకు తెలుసా? ఒకటి చెప్పాను, జతపరిచిన వాడు, వివాహం చేసిన వాడు, వివాహకర్త ఆయనే. కానీ ఇంకో విషయం తెలిసిన నీకు జతపరిచిన వాడు ఆయనే. ఈ లోకంలో మనకు తెలిసినంత విషయంలో కన్యాదానం జరుగుతుందా? కానీ ప్రతి పురుషుడు ఆలోచించవలసింది ఏంటంటే, నీ కన్యాదానం చేసింది ఎవరో తెలుసా? ఆయనేనండి. పిల్లల్ని ఇచ్చేది ఆయనే, వివాహాన్ని జరిపించేదే ఆయనే. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రియులారా, వివాహం చూసేటప్పుడు దేవుడి ద్వారా జరుగుతుందండి. దేవుడు కృప చూపాడండి, ఆయన మహిమ ఆయన కృప ద్వారా జరిగిందండి. ఎన్ని బాగానే ఉంటాయి ఫెయిల్యూర్ అయ్యే వరకు. తర్వాత దేవుడి మీద నిందేసేస్తాం మనం. ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది ఆ విషయం? దేవుడు పెట్టిన వివాహ ప్రణాళిక, వివాహ ధర్మాలు మనం పాటించట్లేదు. దేవుడే చేస్తున్నాడు, దేవుడే ఉంచుతున్నాడు అన్నీని, కానీ పాటించక ఏమవుతుందంటే అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం ప్రియులారా. చూడండి, నీకు కన్యాదానం చేసింది ఎవరంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 19:14 గృహమును విత్తమును ఏమిటట ఎవరిస్తారట? ఒక ఆస్తిపాస్తులు కానీ, భూములు పొలాలు కానీ, బంగారం వెండి కానీ, ఇవన్నీ అట ఎవరిస్తారట? మన పెద్దవాళ్ళు ఇస్తారట మనకి. అంటే తరతరాలుగా వస్తుంటది కదా. కానీ భార్య మాత్రము యెహోవా ఇచ్చిన దానం. ఏం దానం? యెహోవా ఇచ్చిన దానం. కాళ్ళు కడిగి ఏం చేస్తామండి మనం? ఈ కాళ్ళు కడగడు కానీ
కన్యాదానం చేసింది ఎవరు? ఒకవేళ ఇప్పుడు దేవుడే నీకు కన్యాదానం చేశాడని బైబిల్ ద్వారా నీకు తెలుసుంటే నువ్వు వదిలేస్తావా? భయపడవా? దేవుడే నీకు కన్యాదానం చేశాడంటే మామూలుగా ఉంటుందా? మనకి కొన్ని విషయాలు, కొన్ని గిఫ్ట్లు వస్తుంటాయి మనకి. ఆ గిఫ్ట్లో చాలామంది చాలా ఇస్తారు. నీకు ఇష్టమైనడు ఏం చేస్తాడంటే చిన్నది ఇస్తాడు, కానీ అదే చూపించావు. ఆడవాళ్ళని కూడా తిట్టుకోవద్దు. నేను ఒకటి అంటాను, మీరు ఎన్ని పెట్టండి కానీ అత్తారింట్లో అమ్మగారి ఇంటి దగ్గర చిన్నది చూపిస్తూ ఉంటారు, ఇది మా అమ్మగారు కొన్నారని. కామన్, అది సహజం, అది నైజం. అది ఏమండి? మా ఆవిడ అవుతుంది. ఓకే ఏమండి? అమ్మ అదే చూపిస్తాం. అలాగే దేవుడు కూడా ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు బహుమానము. దానము, కన్యాదానము చేసేది ఎవరటండి ఇప్పుడు? మరి దేవుడే కన్యాదానం చేస్తే నువ్వు ఎలా ఉండాలి నాయన? ఎలా ఉండాలి? బుర్రలో ఉంటే తీసేయండి. దేవుడే మీ వివాహం చేశాడు. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నారంటే ఆయన చెప్పినట్టు చేయలేదు కనుక. కానీ నీకు ఎవరు దానం చేశారో నీకు తెలియలేదు కనుక నువ్వేమనుకుంటున్నావు? మా మాంగారు చేశాడంట, మాంగారికి నీకు ఇష్టం లేక కూతుర్ని పంపించేస్తున్నావు. కన్యగా నువ్వు ఉండి నన్ను దానం చేశాడు పురుషుడికని కన్య గ్రహించక ఏం చేస్తుందంటే ఆవిడ కూడా ఎదురు తిరుగుతుంది. కానీ ఇది కాదు ప్రియులారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది కన్యాదానం చేసినాడు కూడా దేవుడే. చూద్దామండి, పెండ్లైన వారిని హెచ్చరిస్తున్నాడు దేవుడు. హెచ్చరిస్తున్నాడు ఎలాగంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. త్వరగా వెళ్దామండి. మరియు పెండ్లైన వారికి చెప్తున్నాడు ప్రియులారా, మరియు పౌలు గారు రాస్తూ, అమ్మా పెండ్లైన వారికి, స్త్రీలు పురుషులు, నేను కాదు మాట్లాడుతున్నది, ప్రభువు ఏం చెప్పాడో తెలుసా అని పౌలు గారు రాస్తున్నారు ఈ మాట. చదవమ్మా. మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువే ఆజ్ఞాపించాడండి పెళ్ళైన వారు ఎలా ఉండాలో. భార్య భర్తను ఎడబాయకూడదు. ఏమండి, మామూలు విషయం అండి ఇది. భార్య భర్తను ఎడబాయకూడదు. మరి చితక్కొట్టేస్తున్నాడు కదండి, ఏం చేయమన్నారంటే? చితక్కొట్టేస్తున్నాడు కదండి, ఏం చేయమన్నారు అంటే ఏం చేయాలి? మొట్టమొదటి మనం చదువుకున్న వాక్యం ఏంటి? ఒక్కసారి చూడండి. వాక్యం ఇది చదువుకున్నాం కదా, చూడండి. హెబ్రీ పత్రిక మొట్టమొదటి వాక్యం చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అంతేనమ్మా? ఆయన ఎవరు? యేసుప్రభు వారు. ఆయన దేవుని కుమారుడయుండియు దేవుడయుండియు తాను పొందిన శ్రమలట. దేవుని కుమారుడయుండి నీ కొరకు నా కొరకు రక్షణార్థమై ఆయన పొందిన శ్రమలని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఎస్టిమేట్ చేయలేరు ప్రియులారా. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన లేకపోతే మనకి రక్షణే లేదు, మనం ఇక్కడ కూర్చునే పనే లేదు. అలాంటి ఆయన దేవుడైనా, దేవుడు కుమారుడైనా, దేవుడైనా ఆయన ఏం చేశాడట? తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడటండి? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. ఇప్పుడు నువ్వు శ్రమలను అనుభవిస్తే ఏమవుతావు? విధేయురాలు అవుతావు, విధేయురాలు అవుతావు. విధేయురాలు అయితే నీకు వచ్చేది ఏంటనంటే, దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నువ్వు విధేయురాలు అయ్యి నువ్వు శ్రమలు పొంది, నీ భర్త కొడుతున్నాడు, ఆ శ్రమలు పొంది నువ్వు అడిగితే ఏం చేస్తావంటే, నువ్వు ఎందుకైతే క్రైస్తవుడిగా మారి ఇవన్నీ అనుభవిస్తున్నావో దీని అంతటికీ ఆయన ఏమిస్తాడట నీకు? చదవండి, ఆ వాక్యం చదవండి. ఏమిస్తాడట? నీతి నిమిత్తము. నువ్వు విధేయురాలు అయ్యి నీతిగా ఉంటేనట, నీతి నిమిత్తము హింసింపబడువారు. ఏమంటే ఇంత కష్టపడక్కర్లేదండి, ఆయన కొడితే పెడితే చాలట. ఆయన వాక్యం చెప్తుండే, నువ్వు కొట్టాడా పడు, కానీ నీ ప్రార్థన వల్ల దానివల్ల నువ్వు భర్తను మార్చుకోవడానికి ట్రై చేయి అంటుంది. పడమని అనలేదు, నువ్వు భక్తురాలు కదా, పడు, కానీ నీ భర్తను మార్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు మంచోడు కదా, నీ భార్యను మార్చుకోవడానికి ట్రై చేయి. అంతేగాని విడనాడకూడదని మనసు. పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్యను భర్తను ఎడబాయకూడదు. ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఆజ్ఞ. ఏ పరిస్థితుల్లో కూడా భార్య భర్తను వదిలి వెళ్ళిపోతే ఆయన చెప్తున్నాడు ఆజ్ఞ, విడనాడకూడదు. ప్రభువే చెప్పాడట.
నెక్స్ట్ 11వ వచనం, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడదు. బా ఏమండి, ఏంటది? పెండ్లి చేసుకొనకూడదు, ఎడబాసిన ఎడల అంటే నువ్వు చిన్నదానికి కూడా ఈ ఆ భర్తని ఎడబాసిని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటాడు తెలిసిన? వ్యభిచారము. బైబిల్ సేస్, నేను కాదు, బైబిల్ చెప్తుంది. నువ్వు అనవసరంగా చిన్న చిన్న విషయాల వల్ల భర్తను ఎడబాసి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళి మళ్ళా వివాహం చేసుకుంటే నా లెక్క ప్రకారం నువ్వు వ్యభిచారివి. వ్యభిచారులకు పరలోకంలో సాంగత్యము లేదు. రాకర్లా సచ్చికి ఇంకా ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ది ప్రిపేర్డ్ది నరకం. యేసుప్రభు వారు ఏం చేశారంట? తన దేవుని కుమారుడై ఉండి వివాహము అన్ని విషయంలో ఘనమైనదంటే, ఘనమైనది గాను అంటే ఇవ్వండి, ఘనమైనది గాను. ఇట్స్ ఎ ప్రాసెస్. 3 ముళ్ళు వేసి 3x6 పెట్టులో పెట్టే వరకు ఎప్పటి వరకు ఓపిక పట్టాలట? ఎప్పటి వరకు ఓపిక పట్టాలి? 3 ముళ్ళు వేసి 3x6 పెట్టులో పెట్టి మట్టిలో పెట్టే వరకు భార్య ఏం చేయాలట? అదేంటండి అలా చెప్తారు? మీరేమన్నా కొంపదీసేమన్నా పురుష పక్షపాత అని నన్ను అడిగితే, దేవుడు మాట్లాడుతున్న విషయం పిల్లరా. దేవుడు కూడా ఎవరు పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఏం మాట్లాడుతున్నాను చూద్దాం. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడదు, మరియు చదవమ్మది, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, సమాధాన పడవలెను. ఏమిటి? సమాధానం పడగలవా? కానీ పడమంటున్నాడు పిల్లరా. నెక్స్ట్, మరియు భర్త చెప్తున్నాడు, భర్తకి చెప్తున్నాడు చూడండి. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భర్తలారా అని మీకు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే భర్తలకి, భార్యను మీరు పరిత్యజించకూడదు. 1 కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం చదవమా. ఆయన ఏం చేస్తాడంటే ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఏమైందంటే భార్యను లోబడమన్నాడు, భర్తనేమో ప్రేమించమన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసిన? వీళ్ళకి తెలివి ఎక్కువైపోయి, నువ్వు ప్రేమిస్తే నేను లోబడతాను అని ఇప్పుడు కూర్చుంటుంది. వాక్యం తెలుసు కదా, వాక్యం తెలుసు కదా. ఏం చెప్పాడు? నువ్వు ప్రేమిస్తే నన్ను లోబడమన్నాడు. ఈయనకేం తెలుసు? నువ్వు లోబడితే నన్ను ప్రేమించమన్నాడు. ఈ లాజిక్ ఏమవుతుందంటే మిస్ అయిపోతున్నారు. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు. వీళ్ళు ఏమన్నారు? వాక్యం తెలిసిపోయింది కదా ఇద్దరికీ, నువ్వు ప్రేమిస్తే నేను లోబడతాను. ఆయన ఏమంటాడు? ఆయన తక్కువ చదువుకున్నాడా? ఆయన ఏమంటాడు? నువ్వు లోబడిన తర్వాత నేను ప్రేమిస్తాను. ఈ లాజిక్ మిస్ అయిపోయారండి అందరూనే. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ఈ రెండు తప్పే. నువ్వు ప్రేమిస్తేనే నేను లోబడతాను, నేను లోబడితేనే నేను ప్రేమిస్తాను, నువ్వు లోబడితేనే నేను ప్రేమిస్తాను. ఈ లాజిక్ ఉంచుదా మన లాజిక్ రెండూ తప్పేనండి. అసలు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. భర్త భార్యకును అలాగుననే, ఇవన్నీ బైబిల్లో అండి, నేను చెప్పట్లేదు. చదవమ్మా. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును. బాబోయ్, ఏంటండి ఏం చెప్పాడు ఆయన మీకు? వారి వారి ధర్మాలంటే మీ ఇద్దరికి ఏం చెప్పాడు? భార్యకి ఏం చెప్పాడు? అమ్మా నువ్వు లోబడు. లోబడంటే ఆయన ప్రేమిస్తేనే లోబడమన్నాడా? ఆ లాజిక్ తప్పు. నీకు వాక్యం తెలిసిపోయింది కాబట్టి మాట్లాడుతున్నావు అనమాట. ఆ లాజిక్ తప్పు. కానీ ఆయన చెప్తున్నాడు ప్రియులారా, చాలా ఆ ప్రణాళికని, వివాహ సంబంధమైన విషయాల్ని ఇక్కడ 3 రకాల గుంపులు ఉన్నాం మనం. ప్రజెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఉండొచ్చు, అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అయిపోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవ్వవలసిన వాళ్ళు కూడా మనం ఏం చేయాలి తెలుసండి? మస్ట్ కేర్ఫుల్. ఈ లాజిక్ మిస్ అయ్యే ఏం చేస్తున్నారంటే అండి, నేను ఎక్కువ అని ఎన్నో కుటుంబాలండి, ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్తున్నామండి. ఆ పెళ్ళిళ్ళు మిస్ అయిన తర్వాత ఎంత బాధపడుతున్నామో మీకు తెలియదండి. ఎంత బాధపడుతున్నామో. వీళ్ళకి కూడా చిన్న విషయంలోని పోనీ పెద్ద పెద్ద విషయాలు ఉంటాయంటే ఈ ధర్మం మిస్ అయ్యారండి. ఏ ధర్మం? మళ్ళీ చదువు. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపలేక ఈరోజు ఏం జరుగుతుందండి? వివాహాలు పేల్జరవుతున్నాయండి. చిన్న విషయాన్ని విడిపోతున్నారండి. మీకు చిన్న విషయం చెప్తాను, నవ్వుకోండి సరదాగా. చెప్పనా? భర్తని భార్యని పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఫస్ట్ నైట్కి పంపించారు. పంపించిన తర్వాత కూర్చున్న తర్వాత ఏమైందంటే ఏదో సౌండ్ వచ్చిందట. అక్కడ సౌండ్ వస్తే వెనక్కి చూశాడు పెళ్ళికొడుకు. ఎలకన్నాడట. ఎలకంటే కాదండి అది సుంచందట. ఏమండి ఏమన్నది? ఈయన అన్నాడు ఎలకన్నాడట. కాదండి అది చుంచండి అంటే, అబ్బే నేను చూశాను కదా ఎలక, మా ఇంట్లో బోళ్ళు ఉంటాయి, ఎలకేది అన్నాడట.
ఇది మీ ఇల్లా మా ఇల్లు కదా, ఇది ఎలకోసం ఉంచో నాకు తెలీదా, అది ఉంచండి అన్నాడు. లేదు ఎలక అంటున్నాడు అండి. వీళ్ళిద్దరికీ మొత్తం మీద గొడవ వచ్చింది. ఆ రోజు గొడవ వచ్చి బయటకు వచ్చేసరికి కొట్టుకుంటాను నేను. ఇంకేం జరిగింది, ఇంకా తెల్లవారుదామని వెళ్ళిపోయి ఏమండి ఇలాగే ఉంటాయండి. పెద్ద రీజన్ ఏమి ఉండదండి. దెబ్బలు ఆడుకోవడానికి ఇడిపోవడానికి అసలు రీజన్ ఏమి ఉండదు ప్రియులారా. అహం. ఎందుకు తెలిసిన అహం? ఇదిగో ఇది తెలియక భార్య భర్తకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడపాలని తెలియక, ఇది దేవుని ప్రణాళికని దేవుడి మాటని తెలియక ఈ రోజుని చిల్లీ రీజన్స్ అండి. వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపం వస్తుందండి. వాళ్ళకి కలవాలని చూస్తారు, కానీ పెద్దలు ఉండిపోతారు మధ్యనే, కుదరదు. ఫోన్ కాంట్రాక్ట్లు కూడా ఒకరికొకరు తీసేసుకుంటారు. కలవాలని ఉంటుందండి, చాలా తెలుసు నాకు. కలవాలని ఉంటుంది, ఫోన్ కాంట్రాక్ట్లు కూడా పోతాయి, మధ్యలో వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు, అంతే ఫినిష్. కానీ వీళ్ళు ఏం చేశారట తెలిసిన, మొత్తం మీద ఒక 6 నెలల తర్వాత అంతా మేనేజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చారట. కథ ఇంకా అయిపోలా, మళ్ళీ తీసుకొచ్చి కూర్చున్న తర్వాత పాపం భర్త రిలైజ్ అయ్యాడంట, ఏమే ఆ రోజు అనుకోకుండా మనం విడిపోయాము, ఎలక అన్నాను కదా, ఒప్పుకుంటే పోయేది ఏంటంటే, అది నేను ఎలకే కాంతి, నేను ఎలా ఒప్పుకుంటాను, అది సుంచి కదా అని మళ్ళీ కొట్టుకున్నారట. ఫినిష్. ఇంకా ఆ తర్వాత కలపడానికి కూడా ఎవడు వెళ్ళలేదట. ఏంటి ఎంత సిల్లీ రీజన్స్తో విడిపోతున్నాయండి. ఏంటి ఎంత ఎడ్యుకేట్ అయ్యి ఉండి, ఎంత గొప్పవాళ్ళు అయ్యి ఉండి, ఎంత సెలబ్రిటీస్ అయ్యి ఉండి విడిపోయారు తెలిసిన. చాలా సింపుల్ థింగ్ అండి. అందం మోసకరం. ఎన్నాళ్ళు ఉంటుంది ఆమెకి? ఏదో చెయ్యొద్దు అన్నాడు, నేను చేస్తానన్నది. ఆవిడ ఏదో చూపించాలనుకుంది ప్రపంచానికి, నువ్వు వద్దన్నాడు, చూపించుకోమన్నాడు, వెళ్ళిపో అన్నాడు. అదే నేను అంటే అన్నాడు అని అన్నాను కదా, పాటగా ఉంది కదా, దానికి సంబంధించిన సెలబ్రిటీస్ అంతా. సింపుల్ సిల్లీ థింగ్ అండి. ఇంత సెలబ్రిటీలు అయ్యుండి, కోటీశ్వరులు అయ్యుండి, వాళ్ళు ఒక చిన్న రీజన్ గురించి విడిపోయారండి. ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ఏంటి ఎవరన్నా కుటుంబాలు విడిపోయినట్లు దాన్ని మీరు వెళ్ళి చూస్తే అసలు ఏం జరిగిందంటే ఏముండదు అక్కడ. అసలు ఏముంటుందంటే ఏం జరిగిందంటే వివాహ వ్యవస్థ కానీ, దేవుడు మనకి ఏం చెప్పాడో వివాహాల గురించి కానీ తెలియకే విడిపోయారు తప్ప వాళ్ళు విడిపోవడానికి బలమైన కారణం అక్కడ ఉండదు ప్రియులారా. చూద్దాం. వారి ధర్మములు నెరవేర్చుట అన్నాడు. ఆజ్ఞ ప్రియులారా, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గనుక మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా, చూద్దామండి ఆ మాట. ఒకవేళ ఏం చెప్తున్నాడో ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడున్న వివాహమైన ప్రతి వారు జాగ్రత్తగా ఆలోచించాలని విషయం ప్రియులారా, అవ్వవలసిన వారు చాలా మంది ఉన్నారు, అవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఆయన మీ పిల్లలు కానీ మనం కానీ మన సొత్తు కాదు ప్రియులారా. ఆయన సొత్తు. ఆయనే దగ్గరుండి కన్యాదానం చేసి నీకు వివాహం చేసి అన్నీ పెట్టింది నీ ప్రార్థన వల్ల జరిగిన విషయాలన్నీ ఆయన చేసిందే. జీవము గల దేవుని చేతిలో పడుట ఏంటండి భయంకరం. వివాహ వ్యవస్థలో నువ్వు ఎవరి చేతిలో పడుతున్నావు తెలిసినా? దేవుడి చేతిలో పడుతున్నావు సుమా. నీకు చూసింది ఆయన. నువ్వు ప్రార్థన చేసావా లేదా? ఏమంటే ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులైన వారు వివాహం గురించి ప్రార్థన చేయకుండా ఉంటారా? చేశారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి వరుడు కావాలో చేస్తారు. ఒకవేళ అంత కాకపోయినా నీకేదో వరుడిని ఇస్తాడు, అంత కాకపోయినా నీకేదో భర్తనిస్తాడు. మీరు ఏం చేశారు? ప్రార్థన అంటే చేశారు, దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకోకపోవడం ఎవరిది? ఇక ఎలక్కదలాగా ఉంటుంది. ఎలక్కదని నీకు అంతకు మించి ఏముండదండి. సో నువ్వు పోగొట్టుకున్న విషయందే ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయావు? భయంకరమైన దేవుని చేతిలోకి, భీకరమైన ఆయన నామం గల చేతిలోకి వెళ్ళిపోయాం ప్రియులారా. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ప్రియులారా చెప్తున్నాడండి. చక్కటి విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు చూడండి. అంటే ఆయనకి ఎంత ప్రేమని మనం అనుకోవాలంటే ప్రియులారా, స్త్రీలారా ప్రభువునకు వలె. ఒక్క నిమిషం అమ్మ, నేను కూడా తీస్తున్నాను. ఏమంటున్నాడండి? స్త్రీలారా. ఏమంటే నిజంగా అండి ఆ కల్చర్ చూడండి. ఆయన ప్రేమ అంటే మీరు చాలా వివాహ వ్యవస్థ తెలియక మీరు బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు అన్నట్టుగా లేదది ప్రేమగా పిలవడం. స్త్రీలారా ప్రభువునకు వలె. ఏమంటే ఈ వాక్యం పెళ్లిళ్ళలో చదివిస్తారో అన్నిసార్లు చదివేస్తాం. పాత చింతకాయ పచ్చడని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మాత్రం అయితే పాత చింతకాయ పచ్చడే. ఈ వాక్యం అందరికీ తెలుసును. కానీ ఇందులో గమనించవలసింది, వాక్యాన్ని పరిశోధించవలసింది ఒక విచిత్రమైంది, ఒక గూఢమైన అర్థం ఇందులో ఉంది ప్రియులారా. స్త్రీలారా అని పిలిచి ఆయన ఏమంటున్నాడండి? అదేంటది? స్త్రీలారా మీరు ప్రభువునకు వలె. ఏమండి ప్రభువు సొంత పురుషులకు
లోబడతాడా? ప్రభు ఎందుకు లోబడతాడు? ఇందాక మనం చదువుకున్న వాక్యం అదేనండి. ప్రభువు లోబడతాడా? చూద్దాం. లోబడి ఉండి చాలండి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. యేసు ప్రభు వారట మీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన ఎవరికి లోబడ్డాడట? తండ్రికి లోబడ్డాడట. తండ్రికి లోబడ్డాడట. ఎవరి కొరకు? మన గురించి. అలా ఉండలేవా అమ్మా? శ్రీలారా, మీరు ఉండలేరా? దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రభువునకు వలె మీరు లోబడి ఉండలేరా? ప్రభువు లోబడ్డాడుగా. ఎలా లోబడ్డాడు? శ్రమలు వస్తాయని తెలిసి కూడా లోబడ్డాడు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా నా మాటల్ని. ఇది బైబిల్ వాక్యులు, నేను చెప్తున్నాయి కాదు. ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి వివాహ వ్యవస్థ గురించి దేవుడు. అమ్మా, నీవు నీ భర్త గురించి కొడుతున్నాడు అంటున్నావు కదా, వేధిస్తున్నాడు అంటున్నావు కదా, కొంచెం ఓపిక పట్టలేవా? నీ గురించే కదా యేసుప్రభు వారు తన తండ్రికి శ్రమలను అనుభవించి విధేయుడయ్యాడు. నువ్వు కొంచెం ఉండలేవా అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ప్రియులరా. అది వివాహ ప్రణాళికలో ఉన్న మాట. వివాహ వ్యవస్థలో దేవుడు నీకు నీ కుటుంబాల గురించి లోతుగా వెళ్ళి రాస్తున్న మాట ప్రియులారా. నువ్వు ఉండలేవా అని యేసుప్రభు వారిని పెట్టాడు చూడండి మధ్యలోని. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు కనుక మీరు ఏక శరీరులు కనుక ఎలా ఉండాలంటే ఏక మనసు శరీరం. ఏక శరీరం అంటే ఏమండి, ఈ చెయ్య, ఈ కాలు, ఈ రెండు ఉన్నాయనుకుంటే ఈ రెండు కలిసే పనిచేస్తాయి. ఇందులో వేరు చేయడానికి లేదు. అది ఎంతమందికి అర్థమవుతుంది ఆయన ప్రణాళిక? చూద్దాం ప్రియులారా. ఏమండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఇందులో మనం చదువుకున్నది, ఆయన కుమారుడై ఉండి తాను శ్రమ పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. అందుకే నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు నీ భర్త ఊరకనే కొడుతున్నాడా? కొంచెం సహించు, మారతాడు. కొంచెం సహించు, నువ్వు నీతిగా బ్రతుకు. ఎందుకంటే నీతి గలవారంటే నువ్వు భర్త కొడుతున్నాడని నువ్వు వెళ్ళిపోయావనుకో, ఇక నువ్వు చేసింది ఏముంది? దేవుడు నీ గురించి అనుభవించిన శ్రమలు నువ్వేమైనా అనుభవించవా? క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించుట తప్పదు అని చెప్పాడు ఆయన. అయితే స్త్రీలారా, ప్రభువు వల్లే మీరును సొంత పురుషులకు లోబడండి. నీవు ఎదిరిస్తే ఏమవుతుందంటే ఆజ్ఞ అతిక్రమంగా మారిపోతుంది ప్రియులారా. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు వరకు స్త్రీలకు చెప్పారు. దేవుడు పక్షపాతి కాదండి, ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఇప్పుడు పురుషుల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. చూడండి, ఇక్కడ కూడా ఏం చేశాడు భర్తకి? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. సంఘమును ప్రేమించి అంటే వధువు సంఘం అంటే నిన్ను నన్ను దేవుడు ప్రేమించి. ఏమండి, మనం నీతిమంతులమా? వధువు అయిన సంఘం మనం, వరుడైన క్రీస్తు విషయంలో మనం నీతిమంతులమా? అలాగే నీ భర్త విషయంలో నువ్వు నీతిమంతురాలుగా ఉండాలనుకుంటే ఏమంటున్నాడు? శ్రమను ఓర్చుకోమంటున్నాడు. ఊరకనే అనలేదు, శ్రమను ఓర్చుకోమని. చదువుతా ఉండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ఏం చేశాడటండి? సంఘమును ప్రేమించాడట. ఎలా ప్రేమించాడంటే, మనం మామూలుగా ఉన్నామని ప్రేమించడానికి ఎవరన్నా మనం ఉన్న పరిస్థితుల్లో ప్రేమిస్తారా? మనం అంటే ఇష్టం ఉంటుందా? ఎన్ని చేస్తున్నామో దేవుడు తెలియకుండా, అంటే జనాలకు తెలియకుండా, కానీ అన్ని దేవుడు తెలిసిన దేవుడు ఏం చేస్తున్నాడట? అది కళంకమైనను, మనం కళంకం ఉన్నవాళ్ళు, మనం మంచోళ్ళం కాదు, కళంకంతో ఉన్నాం మనం. అయినా సరే ముడతలు కూడా ఉన్నాయి మనకి, ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి మనకి, ఎన్నో సీక్రెట్స్తో బ్రతుకుతున్నాడు మనిషి. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అట్టిది మరి ఏదైనాను లేక, అంటే తప్పులు చేస్తున్నామట, మనం కళంకం ఉందంట, పరిశుద్ధంగా లేవంట, ఇవన్నీ ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడంట? వాక్యముతో పరిశుద్ధంగా మనల్ని పరిశుద్ధంగా చేయడానికి ఇన్ని చేస్తున్నా సరే, సంఘానికి వస్తున్నా సరే, క్రైస్తవుల్లో కనిపిస్తున్నా సరే, మంచి వాళ్ళ కనిపిస్తున్నా సరే, నీతిమంతులుగా ఉన్నా సరే, ఆయనకి అన్నీ తెలిసి కళంకం ఉందంట, ముడుతుందంట, అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధులుగా చేయాలని. ఏమండి, మనం ఓపిక పట్టగలదామా? క్రీస్తుని ఎందుకు చూపిస్తున్నాడంటే, నీ కొరకు క్రీస్తు ఎంత కష్టపడుతున్నాడో చూడు. ఆయన నువ్వు ఎలాగున్నా సరే నీ గురించి ఆయన కళంకం చేసి ఓపిక బట్టి నేను వాక్యంతో పరిశుద్ధంగా ఉంచాలని అనుకుంటున్నాడు. చదవమ్మా. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. అమ్మా,
మహిమ గల సంఘంగా తీర్చిదిద్దాలన్నాడట. నిన్ను మహిమ ఇవ్వాలనుకున్నాడంట. నీకు మహిమ ఇవ్వాలంటే అర్థం ఏంటంటే నువ్వెన్ని చేసినా సరే నిన్ను పరిశుద్ధంగా చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాడట. మనం అనుకుంటున్నావా? ఒక్కడు కొడితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఏమండి, ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టట్లేదండి ఎవరోని. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టట్లేదు ప్రియులారా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట, నీకు అన్నీ ఉన్నాయట. ఏయి చెడ్డ గుణాలన్నీ, కళంకం ఉందంట, పరిశుద్ధంగా లేవంట, అన్నీ ఉన్నాయట. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని సంఘం అనే వధువుకి ఆయన భర్తగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంట, ఎంత ఓపిక పడుతున్నాడని చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడంటే చూడండి. చదవమ్మా. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని. ఏంటి, మహిమ ఇచ్చి ఏదో విధంగా నిన్ను బాగు చేసుకుని కష్టమైన నష్టమైన నువ్వు పాపాలు చేస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పరిశుద్ధంగా ఆయన పక్కన నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఎంత ఓపికో చూడండి దేవుడికి. కానీ ఆ ఓపికలో నీకు లేదా. అందుకే నిన్ను ఏం చేసినట్టే, స్త్రీలారా క్రీస్తువలే. ఏమండి, వివాహ ప్రణాళిక అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఎంత గొప్పగా రాశాడు చూడండి ఆయన. కానీ ఇవి మనకు అర్థం అవ్వట్లేదండి. ఒకవేళ అర్థవంతంగా మారిపోతున్నాం. ప్రియులారా. చూద్దాం, చదవండి. దేంతోనట? వాక్యముతో ఉదక స్నానం. ఏమంటే వాక్యాన్ని మనం ఏమన్నా పొరలో పెట్టుకుంటున్నామా? కానీ బైబిల్ ఎట్టుకెళ్ళి మాత్రం జ్వరం వస్తే ఏం చేస్తామండి? ఎక్కడ పెట్టుకుంటాం? తల కింద కాదండి. బైబిల్ తలంపుల్లో ఉండాలట. బైబిల్ పట్టుకుంటే చాలదటండి, బైబిల్ మీద పట్టు ఉండాలట. ఎవరో చెప్పారు నాకు. మనం బైబిల్ తలంపులుగా పెట్టుకోకూడదు, తలంపులలో పెట్టుకోవాలటండి. కానీ అంటే వాక్యం ఉంది, చక్కటి ఉంది. కాకపోతే మనం వివాహ వ్యవస్థలో వివాహం అయిన తర్వాత వివాహం చేసింది ఆయనే, పిల్లలు ఇచ్చేది ఆయనే, నీకు సంబంధం చూసింది ఆయనే, జతపరిచింది ఆయనే. కానీ ఆయన మన మధ్యలో లేడు. లేక ఏమవుతుంది తెలిసిన, ఆయన మధ్యలో లేడండి. వాక్యం లేదు. నేను అనుకున్నాను ఈ వాక్యాలన్నీ రాసేసేసి పేపర్లు పెంచి పెడతాం అనుకున్నాను. కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఇంటికి అంటించేద్దాం అనుకున్నాం, చక్కగా చదువుకుంటారని. అంటే ఎంత మంచి విషయాలండి, సింపుల్ కదండి, చిన్న లాజిక్ అండి. తెలివి ఎక్కువైపోయి నువ్వు చేయి నేను చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోయింది. సరే చూద్దామండి. అంటే చదువమ్మా. వాక్యముతో ఉదక స్నానము చేయక దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఏమండి, ఒకరు ఎడబాటు దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. ఒకరిని ఎన్ని రాశాడండి, కుటుంబ వ్యవస్థలో భర్త భార్యలు విడిపోతారని ఎన్ని రాశాడండి. ఇది చాలా, నేను చెప్పేది 1% కూడా ఉండదండి, ఇంకా మరి ఎన్నో ఉన్నాయి. ఇన్ని రాశాడండి. ఎందుకో తెలిసిన, దేవుడైన పిల్లలు వాళ్ళ వివాహ వ్యవస్థలో మారిపోకూడదని, వాళ్ళు ఎడబాయకూడదని ఎన్ని రాశాడండి దేవుడు. కానీ సింపుల్గా మనం తీసుకున్నామండి. వివాహము అన్ని విషయంలో ఎప్పుడు ఘనమైనదంటే ఇదిగో అలా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి అలాగా? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని వివాహాలు ఉన్నాయి అలాగా? నో, చెప్తున్నాడు. ఆఖరిగా మీకు ఒక వచనం చదివిస్తాను. ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు పిల్లరా. ఒకరిని ఒకరు ఎడబాయట దేవునికి అసలు ఇష్టం లేదు. ఆయన ప్రేమ అగాపే. మన లోకంలో కొన్ని ప్రేమలు ఉంటాయి ప్రియులారా. ప్రేమల గురించి అంటే గ్రీకు దేశస్తులు ఏం చేశారంటే, గ్రీకు థియలాజికల్ బుక్స్లో 4 రకాలుగా వాళ్ళు విభజించారంట ప్రేమల గురించి. ఒకటైతే ఈరోస్, అంటే ప్రేమికుల మధ్య ఉండే రొమాంటిక్ ప్రేమటది. ఈరోస్ గ్రీకు పుస్తకాల్లో రాసింది. ఏమండి, ఫిలియా అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. నువ్వు నాకేమిస్తావు, నేను నీకిస్తాను, అందులోనే అదే ఉంటుంది. రొమాంటిక్ ప్రేమ ఎలాగుంటుందంటే, నిన్ను ప్రేమిస్తావు, మంచోడువే నువ్వు, కానీ ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తాం, అంతేనా? ప్రేమిస్తాం, మంచి ప్రేమ అది. ఎంతవరకు? ప్రేమించకపోతే యాసిడ్ పోసేసేంత వరకు. మూడోది స్టోర్స్, అంటే పిల్లలకు తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమని, అది మూడవదిగా తీసుకొచ్చారండి. 4వదిగా గ్రీకు పుస్తకాల్లో ఏమి రాసిందంటే అగాపే. అగాపే అనగా అర్థం ఏంటంటే అండి, నిబంధన లేని ప్రేమట. దీనికి నిబంధనలు ఏమి ఉండవు, నువ్వు ఉన్నా లేకపోతే అలా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ఆఖరి వెళ్ళిపోయే వరకు కూడా ప్రేమిస్తూనే ఆయన ఉంటాడు. దాన్ని అగాపే ప్రేమ అంటారు ప్రియులారా. కనీసం అగాపే కాదు, అందులో అరసకం కూడా మనకి లేకుండా పోయింది. ఎవరిని? దేవుడు ఏర్పరిచినా, దేవుడు ఇచ్చినా, దేవుడు చూసినా, దేవుడు చేసిన వివాహాన్ని ఎంత ఎక్కిరిస్తున్నావు నువ్వు? జాగ్రత్త.
చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. వాక్యం తెలిసిన తర్వాత ఈ వివాహ వ్యవస్థ గురించి దేవుడు ఎంత కష్టపడి ఈ ప్రణాళికను పెట్టాడో మామూలు విషయం కాదు ప్రియులారా. ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు మీకు పంచుకోదలిసాను. ఆఖరిగా మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఎందుకో తెలుసా ప్రియులారా, తండ్రులే అంటున్నారు ఈ రోజుని. ఎంత దారుణం అంటే, ఒక అమ్మాయి ఇంటి దగ్గర నుంచి భర్తను ఎడబాసి ఇంటికి వెళ్ళిపోతే, వదిలేమ్మా విడిగాతో ఇంకొకడు. ఇలాంటి తండ్రులు లేరా? ఉన్నారు ప్రియులారా. సాతాను విడిగాపోతే ఇంకొకడు అనేవాడు లేరా? ఖచ్చితంగా ఇన్ని చూస్తాను రోజుకి నేను. ఏమండి, ఎక్కడున్నారు? అన్ని చోట్ల ఉన్నారు ప్రియులారా. ఇలాంటి వాళ్ళు లేరనడానికి లేదు. అయితే పురుషులారా, ఈ భార్య కాకపోతే మరో భార్య అనుకునే పురుషులు కూడా లోకంలో లేకపోలేరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, అసలు పెళ్ళి ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే, ఎవరు చేశారో తెలిస్తే, బైబిల్ తెలిస్తే మన ఆలోచనలు ఎలా ఉండవు ప్రియులారా. మా మేనమామ కూతురే కదా, వదిలేస్తే ఎవడు మాట్లాడతాడని వదిలేస్తాడు. ఇలాంటి జరుగుతున్నాయండి. నీకు పెళ్లి చేసింది దేవుడు అనే ఆలోచన, నీకు బైబిల్ జ్ఞానం ఉండుంటే నువ్వు మేనమావనో లేకపోతే పెళ్లి చేసేటో అనుకోవు. నువ్వు బైబిల్ మీద జ్ఞానం లేక దేవుడు ఏమి రాసిచ్చాడో, వివాహ సంబంధమైన వివాహం ఘనమైనదని ఎందుకన్నాడో ఈ విషయం తెలియక చాలా సింపుల్గా ఎలక గురించి దెబ్బలాడుకుని మీరు కాపురాలు పోగొట్టేసుకున్నారు పిల్లలు ఈరోజు క్రైస్తవ సమాజంలో. అన్ని సమాజాలు అలాగ ఉన్నాయి. కానీ నేనేమంటానంటే, ఇది బైబిల్ చేతిలో పెట్టుకుని ఏం చేయాలో తెలిసి ఇన్ని చేస్తుంటే ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుడిని వెక్కిరించినట్లేదు, వెక్కిరిస్తున్నాం, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళ లాజిక్లు మర్చిపోతే ఖచ్చితంగా లాజిక్లు మాని భార్య భర్తను ధర్మములు ఏం చేయాలట? ధర్మములు జరిపించాలట. ఏం ధర్మం? ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు శాశ్వత ప్రేమలో ఉండు క్రీస్తులాగా అని చక్కటి ఉదాహరణతో ఆయన మనకి ఇచ్చాడు ప్రియులారా. ఆఖరిగా చూద్దాం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మలాకి గ్రంథం 14వ వచనం అమ్మా. 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా చెప్తున్నాడండి దేవుడు, పురుషులకు చెప్తున్నాడు. ఫైనల్గా చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు నీ భార్యని విడనాడాలని, పర్లేదులే వదిలేస్తే ఏమని జరుగుతుందని ఒకవేళ మాట్లాడితే దేవుడు అన్యాయస్తుడు కాదు. భర్తలతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు తెలిసిన? అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున జాగ్రత్త సుమా. కారణం లేకుండా కారణాలు తెచ్చుకుని 4 రోజుల తర్వాత భార్యను వదిలేస్తానంటే ఆయన ఎవరితో పోరాడతాడట? భార్య పక్షాన భర్త మీద యెహోవా సాక్షిగా ఉంటాడటండి. భయంకరంగా లేదు ఇది? నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు ఆయనకి తెలీదా? నువ్వు పక్కోళ్ళకైతే రీజన్ చూపిస్తావు బోల్డు, కానీ దేవుడికి తెలిసి నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు? స్పష్టమైన మాట ప్రియులారా. దేవుడు పక్షపాతి కాదు, అందరికీ న్యాయం తీర్చే దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు ఎవరితో? పురుషులతో మాట్లాడుతున్నాడు. అది ఎందుకనగా మీరు అడుగగా యవన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన విధులకును పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవత్వము నొందిన వారిలో ఎవరును ఎలాగున చేయలేదు. కొంచెం జ్ఞానం ఉన్నా ఇలాగా చేయరట. భర్త తరపుని భార్య తరపున భర్త మీద వాచ్యం ఆడుతున్నాడు దేవుడు సాక్షిగా. జాగ్రత్త సుమా భర్తలారా, మీరు కారణం ఎన్నుకొని కారణం తెచ్చుకుని జనాలకు చూపించి ఇందుకే నేను వదిలేస్తున్నానని నువ్వు మెప్పు పొందొచ్చు, కోర్టులో వెళ్ళొచ్చు. కానీ ఆయన చెప్తున్నాడు, ఐ ఆమ్ విట్నెస్, నేను సాక్షిని ఆమె తరపున. జాగ్రత్త సుమా అని భర్తలకు చెప్తున్నాడు ప్రియుల. కింద 16వ వచనం ఒకసారి చదవండి. భార్యను పరిత్యజించుట యెహోవాకు దేవునికి అసహ్యమైన క్రియటండి. అసహ్యమైన క్రియట. దేవుడు అసహించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి? నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఏమండి, నా భార్య ఇలాంటిదని నువ్వు చెప్పుకునే ముందు నువ్వు చదువుకున్న గ్రంథంలో యోబు లేడా? ఒకవేళ భార్య అలాగుంటే
యోబు గారి భార్యకి ఏం పేరు పెట్టాడు తెలిసిన దేవుడు? యోబు గారి భార్య ఎక్కడైనా పేరుందండి? ఎక్కడైనా పేరుందా? కానీ ఆవిడకి మంచి పేరుంది. మంచి పేరుంది ఆవిడకి. మూర్ఖురాలా. ఏమైందండి పేరు? ఏమన్నాడు? పేరు ఏం పెట్టాడు? నువ్వు కేవలం గయ్యాడిగా తినేస్తుంటే నీకు పేరేం పెట్టాడన్నా అక్కడ చెప్పాడు. ఇగో నాయన, నువ్వు పెళ్లి చేసుకున్న భార్యను నువ్వు వదిలేస్తే నువ్వేయో రేపటి లోకానికి చూపించవచ్చు. నేను సాక్షిని, నాకు తెలుసు నువ్వెందుకు వదిలేస్తున్నావో. జాగ్రత్త సుమా, అది హేయమని క్రియ అని చెప్తున్నాడు. యోబు గారి ద్వారా ఏం చెప్తున్నాడు తెలుసునండి? యోబు గారి భార్య కంటే ఉంటారా ఇక్కడ? నో. ఆవిడ ఏమన్నదండి? నువ్వు ఇంకనూ దేవుడు కూడా తిరుగుతున్నావా? దేవుడిని దూషించి చచ్చిపో, దట్ ఈస్ బెటర్ అన్నది. అప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాలా అని మంచి పేరు పెట్టాడు దానికి. ఏం పేరు పెట్టాడు? మూర్ఖురాల. అంతకంటే చెడ్డ భార్యలు ఇక్కడ ఏమి ఉండరు. అందుకని పురుషులారా జాగ్రత్తగా ఉండండి, అలాగే స్త్రీలారా మూర్ఖురాలుగా మారకండి. చక్కటి స్థితిని ఆయన ఇచ్చాడు. ఆఖరిగా ఒక మాటను చదువుకుని వెళ్ళిపోదాం ప్రియులారా. 1 కొరింథీ 7వ అధ్యాయము 13వ వచనం, 13-14 తొందర చదువు. 1 కొరింథీ 7వ అధ్యాయము. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల ఆయన ఆమెను పరిత్యజించకూడదు. అంటే ఒకరు దేవుళ్ళో ఉండి ఒకరు లేకపోయినా సరే ఆ భార్యను పరిత్యజించకూడదట. నెక్స్ట్ భర్తకి చెప్తున్నాడు, భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే ఒకరిని బట్టి ఒకరు మారుతారు. నాయన కంగారు పడకు. నువ్వు నీ భార్య మారలేదా? కంగారు పడకు. నిన్ను బట్టి మారొచ్చు. నువ్వు పోయిన తర్వాతైనా మారొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాడు, కంగారు పడొద్దు. ఒకవేళ అలాగే నువ్వు భార్య నమ్ముకుని భర్త దేవుళ్ళో లేడా, నువ్వేం చేస్తావంటే కంగారు పడకు, వెయిట్ చేయి. నువ్వు డిసైడ్ చేసేసుకో మారదని, వెయిట్ చేయి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒకవేళ ఎలాంటి కాపురాలు ఉన్నాయేమో అందులో దానికి కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చదవమ్మా. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసమైన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడని ఎడల ఆమెను అతడు పరిత్యజింపకూడదు. వండర్ఫుల్. నెక్స్ట్, భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. నువ్వు కంగారు పడకు, మారతాడు. నువ్వు కంగారు పడకమ్మా, మారతాడు. నువ్వు కంగారు పడకు, పురుషుడా, మారుతుంది నీ భార్య. సీ అండ్ వెయిట్. నీ గురించి నేను ఎన్ని అనుభవించాను, మీరు బాగుండాలని ఎన్ని అనుభవించాను. ఇందాక చెప్పారు, గుద్దులు గుడ్డి ఎవరు గుద్దారో అని అడిగారంటే యేసుప్రభు వారిని. ఈయనకి తెలియదు ఎవరు గుద్దారో. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, బొచ్చు కత్తిరించి వాని ఎదుట నిలబడినట్టు ఆయన నిలబడ్డాడంటే మామూలు విషయం అండి. ఆ మాటలో ఒక మెసేజ్ చెప్పుకోవచ్చు. మనం కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఏమండి, క్రీస్తు మన గురించి అనుభవించిన బాధల గురించి మాట్లాడుకుంటే నువ్వు బ్రతకగలవు అసలు. అందుకే స్త్రీలారా ఇదిగో క్రీస్తు అని పెట్టాడు, పురుషులారా ఇదిగో క్రీస్తు అని పెట్టాడు. ఆయన చూస్తే చాలని మనం కాపురం చేయొచ్చు. ఆయన ఏం చేశాడో తెలియదా? మనకి తెలుసు. వాక్యాన్ని పెడదామని పెట్టేసి మనం ఎలా బతుకుతున్నాం అంటే, వాక్యానుసారంగా బ్రతకాల్సిన మనం వాక్య విరుద్ధంగా బ్రతుకుతున్నాం ప్రియులారా. నెక్స్ట్, 1 కొరింథీ 7వ అధ్యాయం 16-17 చదవమ్మా. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. చక్కటి దేవుడు, చక్కటి ప్రణాళిక. అయితే ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయని అనుకునేవాళ్ళు, అగ్రిమెంట్ మ్యారేజెస్ అవేని. లేదండి, చక్కగా వచ్చేసండి. ఎంత ఆలోచన ఉండట్లేదో ఈ మ్యారేజ్ అయిన వాళ్ళకి. ఎంత మంచి ఫోటోలు తీసుకుంటామండి, ఆ ఫోటోలు చూసి కలవాలి కదా. ఎంత చక్కటి వీడియోలు ఉంటాయండి, ఆ వీడియోలు చూసి ఆగొచ్చు కదా.
ఎంత సెలబ్రిటీగా చక్కగా చేసుకుంటారండి పెళ్ళిళ్ళు. కానీ అవన్నీ చూసి ఆగొచ్చు కదా. ఇంత మ్యారేజ్ మొదలెట్టిన తర్వాత 6 నెలలు, సంవత్సరం అవుతుందండి. ఈ మ్యారేజ్ మొదలు పెట్టుకున్న తర్వాత చూడడానికి, చేయడానికి, చేసుకోవడానికి, అయిపోయిన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఆడింటికి ఇంటికి వెళ్ళేసి అయిపోయిన తర్వాత ఇదంతా 6 నెలలు ప్రాసెస్. ఈ 3 రోజులు కూడా పట్టట్లేదు. రీసెంట్గా నాకు ఇందాకే ఏదో టాపిక్ మాట్లాడుతుంటే పేపర్లో కూడా వేసేటట్టు చూడండి, 15 రోజులకి విడాకులు తీసుకున్నారట. నేను అది కరెక్ట్ కాదని నేను వాదించాను. ఎందుకంటే లీగల్గా అవ్వదండి అది 15 రోజులకి. ఎందుకంటే వీళ్ళు అనఫిషియల్గా తీసుకున్నారు. 15 రోజుల్లో తీసుకున్నారటండి. లేటెస్ట్ న్యూస్. సో పిల్లరా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఎంత చక్కగా పెట్టాడంటే, ఆ వివాహ వ్యవస్థ ఏంటో తెలియక మనం చక్కటి కాపురాల్ని పెళ్ళైన తరువాత విడిపోతున్నారు, పెళ్ళైన వారు కూడా విడిపోతున్నారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఆప్షన్ ఉంది ఎవరికంటే పెళ్ళు కావలసిన వారికి. ఈ వాక్యం విన్న మీరు వాక్యాన్ని గట్టిగా చదవండి ప్రియులారా, క్రీస్తుని చేపట్టండి. ఖచ్చితంగా మన బ్రతుకులు మారడానికి దేవుడు చక్కటి వివాహ వ్యవస్థను పెట్టాడు. ఆ వివాహ వ్యవస్థను పాటిస్తే మనం చక్కటి బ్రతుకులు బ్రతకొచ్చు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము నుంచి మమ్మును వివాహము ఘనమైనదిగాను ఉండాలని మాకు కొన్ని సూచనలు తెలియజేయగా, ఇదిగో ప్రభువా, నీ పిల్లలకు నేను కొన్ని విషయాలను వినిపించాను. ఆ విషయాల ప్రకారంగా నాయన చెబుతున్న నేను వింటున్న నీ పిల్లలు వాక్యానుసారంగా బ్రతకడానికి చెప్పటమే కాదు కానీ బ్రతికే స్థితిని మొక్కు కూడా మాకు దయచేయమని యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. అమ్మా, ఈ మెసేజ్ ద్వారా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా, ఎక్కడన్నా తప్పులుగా మాట్లాడినా నన్ను క్షమించండి. వాక్యానుసారంగానే మాట్లాడాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే నన్ను క్షమించండి.